డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఒంగోలు కలెక్టరేట్లో రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజన స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడు చేత పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన ముఖ్య అతిథులు ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుంది. దయచేసి జై హో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై హో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను వర్ధిల్లాలి ప్రపంచంలో బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం. జై హో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై హో డాక్టర్ వర్ధిల్లాలి. అలాగే త్వరగా బిఎన్ విజయ్ కుమార్ గారికి మన సంతోషాల దాని యొక్క డ్రాయింగ్స్ను వారు అప్రూవ్ చేయడం జరిగింది. వారు అప్రూవ్ చేసిన తదుపరి వారు అలాగే శ్రీ డిపార్ట్మెంట్లకు ఆహ్వానిస్తున్నాం సార్. చాలా సంస్థ R&B డిపార్ట్మెంట్, అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి భాను గారికి, అలాగే ఈ యొక్క ప్రకాశం జిల్లా అధ్యక్షులైనటువంటి జూపల్ రాజు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సభాధ్యక్షుల వారికి అందిస్తున్నాను. ధన్యవాదాలు. మానవతావాది, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, సంతృతులపాటు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, లిడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు గారికి, అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్ష నాయకులు విజయభాన్ గారికి, సునీల్ గారికి, రాజు గారికి, మరియు ఇతర పెద్దలకు, అదేవిధంగా గంగాడు సుజాత గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా శరత్ గారికి, లక్ష్మణ్ నాయక్ గారికి, అదేవిధంగా పల్నాడు డిఆర్ఓ మురళీ గారికి, ఇతర ఉద్యోగ సంఘ నాయకులకు, మీడియాకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం. కలెక్టరేట్కి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు, చాలామంది ఉద్యోగులు ఉన్నారు. నగరంలో విగ్రహాలు ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకి న్యాయం జరగాలి, రాజ్యాంగం ప్రకారం వాళ్ళ హక్కులకి పొందే అవకాశం కల్పించాలి, స్ఫూర్తినిచ్చే విధంగా కలెక్టరేట్లో ఇది కూడాను స్పందన గ్రీవెన్స్కి ఎదురుగా పెట్టడం చాలా మంచి నిర్ణయం, శుభపరిణామం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఉద్యోగ సంఘ నాయకులు నేను అభినందిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకోవటం, మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని కలెక్టరేట్లో ఈరోజు ప్రారంభించుకున్నందుకు అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన మంత్రి గారు స్వామి గారు, అదేవిధంగా డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మణ్ నాయక్ గారు, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అర్జున్ నాయక్ గారు, ఏపీ ఎన్జిఓ నాయకులు శరత్ గారు, డిఆర్ఓ పల్నాడు మురళీ గారు, విజయ్ భాను గారు, శ్రీనివాస్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజు గారు, ఇంకా సభాధ్యక్షులు నాగేంద్ర వర్మ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా యూనిట్ సభ్యులు ప్రకాశం జిల్లా జూపల్లి రాజు గారు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది పెద్దలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఎక్కడో 2-3 సెంటర్లో మన అంబేద్కర్ గారి విగ్రహాలు ఉండేవి. దాన్ని ఈరోజు ఉద్యోగందరూ కూడా కూర్చొని ఉద్యోగందరస్తులు కూడా
ఈరోజు కలెక్టరేట్లో ఒక మంచి విగ్రహం పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో ఒక రాజకీయ బ్రోకర్లా తయారయ్యారని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు కడారి శంకర్, కార్పొరేటర్ ఇమ్రాన్, రాష్ట్ర కార్యదర్శి కేవీ ప్రసాద్, దేవా, రజనీ, శ్రీకాంత్ తదితరులు బాగున్నారు. చాలా ఉంది మనకు ప్లేస్. ఎవరత్నా ఓకేనా? ఈరోజు విలేకరుల సమావేశ ఉద్దేశం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారు చేస్తున్న ఆరోపణల మీద తీవ్రంగా ఖండిస్తూ మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు మాటలు చూస్తుంటే ఈయన ఎప్పటి నుంచో జగన్ గారికి అనుకూల శత్రువుగా ప్రవర్తిస్తూ వస్తున్నట్టుగా ఇవాళ అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండకూడని లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉంటూ కులాల గురించి ప్రస్తావన మొదలుపెట్టిందే విజయసాయిరెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో కులాలకు అతీతంగా అందరూ పార్టీల్లో పనిచేస్తూ ఉంటే ప్రత్యేకంగా కొన్ని కులాలని వెంటబడి మరీ పార్టీలో వద్దని వెళ్ళగొట్టి చంద్రబాబు నాయుడుకి మేలు చేసే విధంగా ప్రవర్తించాడు. మరి ఆయన మొన్న ఒక రకంగా మాట్లాడతాడు, క్యాస్ట్ బడ్డీస్ అని. ఈరోజు మళ్ళీ వీళ్ళని విమర్శిస్తాడు. అంటే ఇది విజయసాయిరెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదు, ఒక వ్యాపారవేత్తగా వచ్చి ఈ పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి తనకి ఆర్థికంగా ఎదగాలన్న దురుద్దేశంతో ఈ పార్టీలు ఎన్నాళ్ళు పనిచేసినట్టు అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంతో ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అంటే ఆల్మోస్ట్ ఆయన డిప్యూటీ సీఎం లాగా వ్యవహరించాడు. ఉత్తరాంధ్ర మొత్తం అందరికీ తెలిసి రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో ఆయన చేసిన నిర్వాహకాల వల్ల పార్టీ ఎంత దెబ్బతిందో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని పక్కకి బాధ్యతలు తప్పించాక ఆయన బ్లాక్ మెయిలింగ్ మొదలు పెట్టడం జరుగుతుంది. ఈరోజు అధికారం పోయాక ఇక ఇక్కడ ఓపిక లేక ముఖ్యంగా రాజకీయాల్లో సమాజం కోసం సేవ చేయాలని ఉద్దేశం వచ్చిన వాళ్ళైతే ప్రతిపక్షంలో ఉంటారు. ఆయనకి అధికారం లేనిది ఉండలేనట్టుగా ఢిల్లీలో లాబింగ్లకు అలవాటు పడ్డ మనిషి ఉండలేక ఆయన కేంద్రంలో ఎవరికో దగ్గర కావాలని ఈ నిర్ణయాలన్నీ ఈ ప్రవర్తన అంతా కూడా మనం చూస్తూ ఉంటే పెద్ద బ్రోకర్గా తయారైనట్టున్నాడు విజయసాయిరెడ్డి. ఈయన బ్రోకరేజీలు గుండానే కదా కేసీఆర్ కూతురు జైల్లో పడింది. ఈయన బ్రోకరేజ్ గుండానే కదా కేజ్రీవాల్ వాళ్ళ పార్టీ జైల్లో పడి, నాయకులు జైల్లో పడి పార్టీ దెబ్బతింది. ఇతని నిర్వాహకాలు, ఇతని సలహాలు ఎంత ప్రమాదకరమైనయో దేశం అందరికీ తెలుసు. ఇవాళ ఇతను చేసిన తప్పులు కప్పించుకోవడానికి బీజేపీ తోటి అంటగాగాలనో లేకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి భయపడో ఇవాళ అనవసరపు ఆరోపణలు పార్టీ మీద చేస్తూ ఉన్నారు. బెనిఫిట్ అయ్యే విధంగా లిక్కర్లో మీరు ఎంటర్ అయ్యారు, పోర్టుల్లో ఎంటర్ అయ్యారు. ఇవన్నీ మీరు ఏ రకంగా లావాదేవీలు చేసుకున్నారో బెనిఫిషియర్ చూస్తే మీరు బెనిఫిషియర్. వైవి సుబ్బారెడ్డి గారికి కానీ వాళ్ళ అబ్బాయి విక్రాంత్ రెడ్డి గారికి కానీ ఇందుట్లో ఏమన్నా ప్రయోజనం ఉందా? పేపర్ మీద మీరు చెప్పగలరా? వాళ్ళని అనవసరంగా మీరు వివాదాల్లోకి లాగి నీ అక్కసు తీర్చుకుంటున్నావు. వైవి సుబ్బారెడ్డి గారి పట్ల నీకు ఎందుకు ఇంత కుళ్ళో మాకు అర్థం కావట్లా. ఈ జిల్లాలో కూడా ఏలు పెట్టి 2019లో వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంటుకి పోటీ చేస్తే ఆయన సీనియర్గా ఉంటాడనే ఇతను ఢిల్లీలో
ఇతని ఆటలు సాగవేమనే ఉద్దేశంతో సుబ్బారెడ్డి గారి మీద సొంత కుటుంబ సభ్యుడి మీద కూడా మీరు చాడీలు చెప్పి సీటు తప్పిగలిగిన మీకు ఇంకొకరి గురించి కోటరీ అని మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు? మీరు ఈ పార్టీలో ఉండి సుబ్బారెడ్డి గారిని అన్యాయం చేసినారని మీ మనసాక్షి తెలియదా? విజయసాయిరెడ్డి గారు ఈ జిల్లాలో ఈ జిల్లాలో రాజకీయాలు నిలబెట్టి మీరు ఎన్ని సీట్లు ఇప్పించింది అందరికీ తెలుసు కదా. మీరు ఇప్పించిన సీట్లలో ఉన్నోళ్ళు ఇప్పుడు ఎవరన్నా పార్టీకి పనిచేస్తున్నారా? అంటే మీరు అందరూ ఒక దొంగల్లాగా వచ్చి దోచుకోవడానికి వచ్చి పార్టీ అధికారం లేకపోయేసరికి క్షణం ఉండలేక పార్టీ బయటికి పోవడానికి ఏదో ఒక ఆరోపణలు మీరు చేస్తూ ఉన్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే పదవులు అనుభవించారో వారు ఇప్పుడు పార్టీలు మారంగానే ఇమీడియట్గా ఫస్ట్ వాళ్ళు ఆరోపించేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ వ్యక్తిత్వం. అంటే పదవులు అనుభవించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఆయన ఆ ప్రజలకి మంచి మంచి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పిన వాళ్ళే పక్క పార్టీలకు వెళ్ళగానే ఎవరైతే ఆ పార్టీలో చేరారో వాళ్ళ మెప్పు పొందడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే నాయకుల్ని విమర్శించడం చాలా సిగ్గుచేటు. విజయసాయి రెడ్డి గారు అతను 3 తరాల నుంచి వైఎస్ కుటుంబంతో రాజారెడ్డి గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారితో 3 తరాల నుంచి వాళ్ళతోటి నాకు సంబంధం ఉందని ఎన్నోసార్లు మీడియాలో చెప్పడం జరిగింది. ఆయన ఒక ఆడిటర్గా వారి బిజినెస్లు చూసుకున్నారు, అంతేగాని రాజకీయంగా అతను ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినోడు కాదు. అతనికి అసలు కార్యకర్తలతో ఎలా బిహేవ్ చేయడం కూడా తెలియదు. ఎందుకంటే గతంలో చూసాం 2024 ఎలక్షన్ల ముందు ఆయన్ని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా వేసినప్పుడు ఇక్కడికి వచ్చారు. అనేక నియోజకవర్గాలతోటి కార్యకర్తలతోటి అప్పుడు ఎవరైతే నాయకత్వం బాగుంటుంది, ఎవరికి ఎమ్మెల్యేలు ఇవ్వాలనే మీటింగ్ జరిగేటప్పుడు కొండేపు కానీ ఇంకో నియోజకవర్గాలు ఇంకా 2-3 నియోజకవర్గాల కార్యకర్తల్ని మాట్లాడితే ఏదైనా వాళ్ళు డౌట్ అడుగుతుంటే మీరు బయటికి వెళ్ళిపోండి అని మాట్లాడి అప్పుడు పెద్ద గొడవ ఇవ్వడం కూడా జరిగింది. కార్యకర్తలతో ఎలా బిహేవ్ చేయడం కూడా తెలియని వ్యక్తిని మరి రాజ్యసభ సభ్యుడిగా మరి ఆ రకంగా మంచి హోదా కల్పిస్తే ఈరోజు అతను పక్కకు పోయి మరి 3 తరాల నుంచి వాళ్ళతో అంత బంధంగా కలిగిన వ్యక్తి రాజశేఖర రెడ్డి కుటుంబంతో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో. మరి ఇప్పుడు విక్రాంత్ రెడ్డి గురించి మరి చాలా వయసులో అతనితో పోలిస్తే చాలా చిన్న, అతన్ని కర్త క్రియ కర్మ అంతా అతనే అని చెప్పడం చాలా సిగ్గుచేటు. తీవ్రంగా మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఖండిస్తున్నాం. ఇటువంటి మాటలు వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరైతే ప్రజలు ఎవరు నమ్మరో, ఎందుకంటే మరి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారో, ఏ సంక్షేమ పథకాలు అయితే అమలుపరుస్తామన్నారో ఎన్ని ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఇటువంటి నాయకులు పార్టీలు మారటం, వారితోటి సంబంధాలు పెట్టుకోవటం, ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని ఇవన్నీ మర్చిపోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా పక్కన ఉన్న వాళ్ళని కోటరీ అంటాం తప్పు. దాన్ని ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే ఇతనే సలహాదారుడుగా ఉన్నారు. అప్పుడు కోటరీ అంటే నువ్వే, నీకున్న కోటరీ వల్ల నీ మీద ఎన్నో మైనస్లు ఉన్నాయి, ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి అప్పుడు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇచ్చిన ఆ విలువ వాల్యూ ఇవన్నీ కూడా ఈరోజు మర్చిపోయి ఈ రకంగా పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, నాయకుల గురించి అంటాం మేము తీవ్రంగా ఖండిస్తూ, మరి ఇటువంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే తీవ్రంగా మరి కార్యకర్తలు కూడా తిరగబడే అవసరం ఉంటుందని తెలియజేస్తుంది. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు జనసేన పార్టీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో స్థానిక బొమ్మరిలో అనాథాశ్రమంలో కేక్ కటింగ్ ఆనందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్పొరేటర్లు గోలి లక్ష్మీ కోటేశ్వరి, వెలనాటి మాధవరావు, యనమల నాగరాజు, నీలంరాజు సరోజ, గోలి నాగేశ్వరరావు, తన్నీరు నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా 39వ డివిజన్ తరఫున జనసేన సైనికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వాసన్న గారి అడుగుజాడల్లో నడుస్తూ జనసేన పార్టీకి మా వంతు కృషి చేస్తామని ఈరోజు వాసన్న అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ఇక్కడ బొమ్మరిల్లులో అందరికీ అన్నదానం చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఈరోజు సభ జరుగుతుంది. ఆ సభకు రాష్ట్రం నుంచి ఎంతోమంది జనసేన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. చాలా పెద్ద సభ జరుగుతుంది అక్కడ. ఇక్కడ ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆ సభకు హాజరయ్యి అక్కడ ఆ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది కార్పొరేటర్లు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పార్టీలో జరగడం జరిగింది. మాకు వాసన్న ఒకటే చెప్పారు, మనం జనసేన పార్టీలోకి వచ్చాము, మనం ఉమ్మడి పార్టీ తెలుగుదేశం అలాగనే బీజేపీ జనసేన పార్టీ పొత్తులో మనం పనిచేస్తున్నాం కాబట్టి మనం అందరం కలిసికట్టుగా పనిచేసుకొని మనం ముందుకెళ్దాము. రాబోయే కాలంలో కూడా మనం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మనం పనిచేసుకుందామని అన్నగారు చెప్పడం జరిగింది. అలాగనే మేము కూడా కార్పొరేటర్లు అందరమే ఒంగోలుకు సంబంధించి కార్పొరేషన్స్కి అందరం కలిసికట్టుగా పనిచేసుకొని కూటమి ధర్మం ప్రకారం మేము పనిచేసుకోవడానికి మేమందరం ముందుకెళ్తాము. అట్లానే అన్న కూడా చెప్పాడు, ఎమ్మెల్యే గారిని కూడా కలిసి అందరూ కలిసి కార్పొరేషన్ పరిధిలో డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు. దాని ప్రకారం కూడా మేము కూడా ఎమ్మెల్యే గారు టైం తీసుకొని వారిని కలిసి వారితో కలిసి పనిచేసుకోవడానికి మేము ముందుకెళ్తాము. అలాగనే జనసేన పార్టీని ప్రకాశం జిల్లాలో బలోపేతం చేస్తానికి బీసీ నాయకుడిగా, గతంలో బీసీసీఎల్ అధ్యక్షుడిగా చేసిన నాకు, అలాగనే జనసేన పార్టీని బలోపేతం చేస్తానికి నా వంతు నేను కృషి చేస్తాను. అలాగనే మా కార్పొరేటర్లు కూడా 39వ డివిజన్ మా మిస్సెస్ కానీ
అలాగనే ఇక్కడ ఇప్పుడు వరకు వచ్చిన కార్పొరేటర్లు అందరూ కానీ జనసేన పార్టీని బలోపేతం చేస్తానికి వాళ్ళంతూ కృషి చేసి జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు తీసుకొని వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు బొమ్మరిలో ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు అలాగనే వీర మహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని బొమ్మరిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగనే మీడియా మిత్రులు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు ఈ 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన నాయకులకు, వీర మహిళలకు, అదేవిధంగా నా తోటి కార్పొరేటర్లకి, మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున జనసేన పార్టీ దాదాపుగా 11 సంవత్సరాల పాటు మంచి ఆశయంతో పెట్టి అదేవిధంగా మంచి విజయాలు సాధించినందుకు గాను ముందుగా పార్టీ వ్యవస్థాపకులు అదేవిధంగా పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన జిల్లాలో మన నాయకుడైనటువంటి మాజీ మంత్రివర్యులు అదేవిధంగా ఈరోజు జనసేన నాయకులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కార్యక్రమాలు చేయడానికి మేము వాసన్నతో పాటు పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి మా వంతు మేము కార్పొరేటర్లుగా మేము 100% దాంట్లో నిమగ్నమై ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రజల సామరస్య వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి హోలీ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఎస్పీ అశోక్ బాబు, సిఐ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంద స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహణపై జిల్లా అధికారులతో కలెక్టర్ తమీం అన్సారియా సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమానికి పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. నేను చెప్పినట్టు లాస్ట్ మంత్ దాకా జస్ట్ 2 డిపార్ట్మెంట్స్ ఇది తీసుకున్నారు, పంచాయతీరాజ్ అండ్ దెన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్. దాంట్లో అప్పుడు దాకా మనకు ఏ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ని తీసుకున్నారు. బేస్డ్ ఆన్ దట్ దే ర్యాంక్ ద డిస్ట్రిక్ట్ ఆల్సో. అప్పుడు మనకు క్లారిటీ లేదు. మన డిస్ట్రిక్ట్ అయితే 22nd ర్యాంక్. సో ఇప్పుడు క్లియర్గా కమ్యూనికేట్ చేసి ఉన్నారు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. సో అందరు కూడా అర్థం చేసుకోండి,
అంటే ఎవ్రీ మంత్ 3rd Saturday మనం ఒక్కొక్క థీమ్ పైన ప్రోగ్రామ్ చేస్తున్నాము, దానికి ఫోటోస్ అప్లోడ్ చేస్తున్నాము. బేస్డ్ ఆన్ దాట్ ఆల్సో ర్యాంకింగ్ చేస్తున్నారు. అది 1 టైం అనమాట. అంటే ఆ రోజు మనము ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నాము, వారి ఫోటోస్ అప్లోడ్ చేయడము, యాక్టివిటీస్ ఏదైనా ఇన్నోవేటివ్గా చేస్తున్నాము, పబ్లిక్ పార్టిసిపేషన్స్, అలా దాన్ని బట్టి కొంత స్కోర్ వెయిటేజ్ ఇస్తున్నారు. అది 1 టైం. బట్ త్రూఅవుట్ ద మంత్ మనము కొన్ని కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇచ్చి ఉన్నారు. అది చాలా ఇంపార్టెంట్. అది డిపార్ట్మెంట్ వైజ్ చేసి ఇచ్చి ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ కన్సర్న్ హెచ్ఓడీస్ మనకి ఏదైతే స్వతంత్ర స్వర్ణాంధ్ర సంబంధించి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇచ్చి ఉన్నారో మీరు గో త్రూ చేయండి. అంటే మీరు ఇది తెచ్చి మీ కింద స్లైడ్ స్టాఫ్కి ఇచ్చేసి వాడు ఏదో ఒక డేటా ఫిల్ చేసి ఇవ్వడం అనేది కాదు. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్. స్టార్టింగ్ విత్ ఎంఐయుటి. ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే దే హ్యావ్ గివెన్ 20 key performance indicators. First, construction of new household toilets. Then construction of new community or public toilets. Construction of aspirational public toilets. Identification of self-help group members for capacity building on home composting, terrace gardening. Technical support to self-help group on home composting and terrace gardening. Implementation of home composting and terrace gardening. 100% door-to-door collection of MSW. 100% source segregation of solid waste. 100% processing of solid waste. 100% remediation of legacy waste. Development of green spaces in legacy waste reclamation sites. Number of garbage vulnerable points identified and cleared. Dustbin free ULBs. E-waste collection. Creation of awareness on all Swachhta activities to self-help group members. Number of entrepreneurs promoted on circular economy. 100% treatment of used water. Rejuvenation of water bodies. Development of green spaces in all ULBs. Best practices innovations shared by ULB. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.